హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపెడతా. ముందుగా మామిడికాయలు మంచిగా పొట్టు తీసుకొని కోసుకోవాలి. మామిడికాయలకి కొంచెం మంది జీడి వేస్తారు కదా, అది వేయకూడదు. లోపల జీడు అది వాడకూడదు. ఉడికి లోపల రసం దిగుద్ది. జీడు లోపల తినకూడదు. పైది ఏం కాదునేటంటే జీడు అనేది తినకూడదు. కాబట్టి ఆ జీడు అనేది తీసేయడం మంచిది. మనకు అందులో వేయకూడదు పప్పులో. ఓన్లీ ముక్కలే, మామిడికాయ ముక్కలు. కానీ టేస్ట్ అదురుద్ది ఈరోజు. తర్వాత ఓన్లీ ఉత్త మామిడికాయ వేస్తే ఎప్పుడైనా పప్పు పుల్లగా ఉంటుంది. కొంచెం టమాటా వేసుకోవాలి. బుల్లి టమాటాలు మా ఇంట్లో చిన్న టమాటాలు ఉన్నాయి, అవి వేసుకుంటున్నా. ఉత్త మామిడికాయ వేసుకోకూడదు. ఉత్త మామిడికాయ వేసుకుంటే పుల్లగా అవుతుంది. కొంచెం టమాటాలు పుల్ల ఉండవా? టమాటా వేరు, ఇది కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఏమేస్తా? ఉప్పు, పప్పు వేస్తా, పసుపు. చూడండి, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు కదా, మామిడికాయ పప్పు కదా, కారం ఎక్కువనే పడుతుంది. తర్వాత సాల్ట్. మీకున్నాయిగా? తర్వాత నూనె, కొంచెం నూనె వేసుకోవాలి. అంటే నూనె అయిపోతే ఉడకదండి? ఉడుకుద్ది మంచి నూనె వేస్తే. ఇప్పుడు మనం కుక్కర్ వేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టుకుని ఇది ఒక 4-5 నిమిషాలు ఉండాలా? 5 నిమిషాలు రావాలి, 5 అన్నా రావాలి. పప్పు మెత్తగా నానింది కాబట్టి తొందరగా ఉడికింది. చూడండి ఎట్లా ఉడికి. మనం పప్పుని కొంచెం నానబెట్టుకుంటే తొందరగా ఎంత తొందరగా ఉడికిందో. దీన్ని ఎల్లిపాయ వేసుకొని, ఎండుమిరకాయలు వేసుకొని తాళి పెట్టుకుంటే కొంచెం వాటర్ పోయాలి. గోరెచ్చని నీళ్ళు ఉంటే పోసుకోవాలి. చూడండి, ఇవి గోరెచ్చని నీళ్ళు. ఇవి పోసుకోవడం వల్ల మనకి పప్పు ఏంటంటే సాయంత్రం వరకు ఉంటుంది, లేకపోతే తొందరగా ఖరాబ్ అయిపోద్ది. మామూలు వాటర్ అయితే కొంచెం తొందరగా ఖరాబ్ అవుతుంది. టేస్ట్ తగ్గడం కాదు, తొందరగా సాయంత్రానికి బుడబుల్లాడుతుంది అన్నమాట. కొంచెం ఏడు పెట్టి వేసుకుంటే ఆ పప్పు కొంచెం స్టోర్గా ఉంటుంది. ఇంకొంచెం ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. కొంచెం కొంచెం నాకు వేసినాం కదా. ఎందుకు ఇదంతా అయిపోదంటే ఇక మరింత అంటే ఇక ఏది అయిపోయిందిగా, అయిపోద్ది. చూడు ఏముంది, ఇప్పుడు బాక్స్లో కట్టి మనం తింటే ఎంత అయిపోద్ది ఈజీగా. మరి చిక్కకుంటే కొంచెం డైజెషన్ కాదు పప్పు. కొంచెం ఇప్పుడు మనం తాళి పెట్టుకుందాం. చెప్పరాదు. చూడండి, ఇక పప్పు ఎంపుకున్నాం. పప్పు చూడు ఎంత మెత్తగా ఉడికిందో. ఇది మంచి 1 గంట నానింది ఈరోజు పప్పు. ఇంకా మంచిగా తాలింపు వేసుకుంటున్నాం. మన నూనె పోయాలా తగినంత. నూనె ఉంటే కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది. నూనె ఉండాలి దీనికి.
కరివేపాకు కడగలేదు. ముందుగా ఆవాలు, జీలకర్ర, చూడండి ఎండుమిరకాయలు, అవన్నీ ఉంటేనే టేస్ట్. పప్పు ఏది లేకపోయినా టేస్ట్ రాదు. ఇంగుం పొడి తాలింపులో మగ్గాలి, మగ్గితే టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు మంచిగా కచ్చాపిచ్చా దంచి చేసిండు. తర్వాత కరివేపాకు, రెండు మెంతి గింజలు టేస్ట్కి, కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. తాలింపు కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటాం, బాగుంటుంది. కొంచెం పసుపు, చూడండి మిరపకాయ కదా ఎమ్మటే మగ్గినాయి మొత్తం. ఇదంతా బాగా ఉంది కళాయి. చూడండి మామిడికాయ పప్పు ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు. గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి మామిడికాయ పప్పు. చూడండి అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ పప్పు. కొంచెం ఇలా అయిపోయింది.